హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో మనకు అమౌంట్ రిలీజ్ చేయని వారికి కొన్ని పథకాలకు పెండింగ్ అనేది ఉన్నాయి కదా. గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన అంటే రిలీజ్ చేసిన పథకాలకు సంబంధించి. సో దానికి సంబంధించి మనం ఈ యొక్క వీడియో ద్వారా అయితే పూర్తి వివరాలు అనేది అయితే తెలుసుకుందాం. వీడియో కంప్లీట్గా ఎండ్ వరకు అయితే చూడండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు బెల్ ఐకాన్ అయితే కనిపిస్తుంది. అక్కడ ఆల్ అని సెలెక్ట్ చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపం అయితే రావడం జరుగుతుంది. చాలా మంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు, ఓన్లీ వీడియోస్ ఒకటే చూస్తున్నారు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు తెలియని విషయాలు కూడా వెంటనే మీ యొక్క నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఏపీలో మనకు గత ప్రభుత్వం అనేది అయితే అంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి అమౌంట్ అయితే కూడా ఎన్నికల ముందు అయితే కూడా రిలీజ్ చేశారు కదా. మరి ఆ పథకానికి సంబంధించి అమౌంట్ అయితే కూడా కొద్ది మందికి అంటే మనకు 100%లో 50% వరకు అయితే అమౌంట్ అనేది రిలీజ్ చేశారు. ఇంకా 50% అయితే కూడా రిలీజ్ చేయలేదండి. అదేంటంటే మనకు ఎన్నికలు అయిపోయాక వేస్తామని అయితే చెప్పారు. అది కాస్త కూడా లేట్ అయితే చేశారు. దానికి కూడా మనకు అమౌంట్ అయితే రిలీజ్ చేయలేదండి. ఇక మహిళలు అయితే చాలా మంది వెయిట్ అయితే చేస్తారు. ఎంతవరకు వేస్తారు, ఎప్పుడు వేస్తారు, అసలు వేస్తారా వేరే, ఇక ఆశలు అయితే వదులుకోవాలి మనమైతే అని అయితే అంటున్నారు. మరి ఇప్పుడు వచ్చిన అప్డేట్ కూడా మీకైతే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీరైతే క్లారిఫై అయితే వస్తుందని అనుకుంటున్నాను. సో మనకు వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు ఉన్న మహిళలకి అయితే అర్హత కలిగించి గత ప్రభుత్వం అయితే 18,700 రూపాయలు అయితే అమౌంట్ రిలీజ్ చేసింది కదా. ఎన్నికల వారం ఉందన్నప్పుడు అయితే కూడా ఈ యొక్క అమౌంట్ అయితే రిలీజ్ చేశారు. అప్పుడైతే ఒక 20% వరకు అయితే అమౌంట్ రిలీజ్ చేశారని అయితే చెప్తున్నారు. సో దాని తర్వాత మనకు ఎన్నికలు అయిపోయిన తర్వాత అంటే ఎన్నికల కోడ్ ఉన్నందుకు అమౌంట్ అయితే రిలీజ్ చేయకూడదు అనేది కూడా మనకు ఈసీ వారైతే కూడా చెప్పారు కాబట్టి అప్పుడైతే రిలీజ్ చేయలేదు. దాని తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అమౌంట్ రిలీజ్ చేస్తామన్నారు. సో అప్పుడు కూడా కొద్ది మందికి రిలీజ్ చేస్తామని అయితే కూడా కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. మరి అది ఎంతవరకు నిజం అనేది అయితే ప్రతి ఒక్కరికి అయితే తెలియదండి. సో మనకు చాలా మంది అయితే రాలేదనే చెప్తున్నారు. అంటే ఎంతమందికి వచ్చింది, ఎంత పర్సెంటేజ్ వరకు వచ్చింది, ఎన్ని గ్రామాలకు వచ్చింది, ఇలా క్లారిఫై అయితే లేదండి. సో ఇప్పుడైతే చాలా మంది అయితే ఇంకా ఆశలు అయితే పెట్టుకుంటున్నారని, అంటే అమౌంట్ అయితే వస్తుంది, వేస్తున్నారు. మనకు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పుడు ప్రభుత్వం అయితే మనకు కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి అమౌంట్ అయితే బకాయిలు అయితే కూడా గత ప్రభుత్వం ఉన్న బకాయిలు అనేది అయితే కూడా మహిళలకైతే అమౌంట్ వేస్తారని అయితే చెప్తున్నారండి. సో ఇది ఎంతవరకు నిజమైతే కూడా నాకైతే అర్థం కావటం లేదండి. సో ఎందుకంటే మనకు ఇప్పుడు చూసుకున్నట్లయితే పెన్షన్ అనేది 3,000 నుంచి మనకు 4,000 పెన్షన్ పెంచారండి. అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంతకుముందు గత ప్రభుత్వం అయితే 60 సంవత్సరాలకి అయితే ఇచ్చారు. సో ఇప్పుడైతే 50 సంవత్సరాలకే ఇస్తున్నారు కాబట్టి మరి ఈ పెన్షన్ సంబంధించి కూడా అమౌంట్ అయితే కొన్ని కోట్లు అయితే కూడా ఖర్చు చేస్తుంది కాబట్టి మరి మన ఆర్థిక కూడా చూసుకున్నట్టయితే కూడా అంటే అంతంత మాత్రమే ఉంది కాబట్టి అమౌంట్ అయితే కూడా రిలీజ్ చేయరనే అవకాశం అయితే ఉందండి ఈ యొక్క పథకానికి సంబంధించి. సో అదేంటంటే ఇప్పుడు ఈ 2 డేస్లో అయితే మనకు సమావేశాలు అయితే జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క సమావేశంలో ఎటువంటి ప్రస్తావన అయితే రాలేదండి ఈ యొక్క వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి. సో ఇంకా వేస్తారు, మనకు రిలీజ్ చేస్తారు ఇంకా అని గుడ్ న్యూస్ అనేది అయితే అక్క చెల్లెమ్మలకి గుడ్ న్యూస్, మీకు 18,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తారని అయితే చెప్తున్నారు. సో మరి ఇది ఎంతవరకు నిజమైతే నాకు కొద్దిగా కన్ఫ్యూజన్ అయితే ఉందండి. సో అదేంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ప్రతి పథకాలు అయితే కూడా అంటే ఉన్న పథకాలకే రిలీజ్ చేస్తామంటే అన్న క్యాంటీన్ కావచ్చు, డిఎస్సి మెగా డిఎస్సి కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరికైతే పథకాలు అనేది అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాం కాబట్టి మరి తల్లికి వందనం ఇలా అయితే కూడా అంటే మహాశక్తి అనేది అయితే కూడా పథకం ప్రవేశపెట్టారు కదా. ఇలా కొన్ని ఇప్పుడున్న ప్రభుత్వం అయితే కూడా పథకాలు అనేది ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఈ యొక్క అమౌంట్స్ అయితే మిగతా అమౌంట్స్కి ఎలా అయితే రిలీజ్ చేస్తారండి. సో ఈ గత ప్రభుత్వం అమౌంట్ రిలీజ్ చేసినవి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలా రిలీజ్ చేస్తుందని అయితే అనుకుంటున్నారండి. సో నాకైతే ఆశలు అయితే లేవండి. కంపల్సరీగా అమౌంట్ అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే లేదండి. సో ఇంకా ఈ 2 డేస్లో మనకి ఏపీ సమావేశంలో చూసుకున్నట్టయితే మనకు సీఎం గారు ఇంకొక అప్డేట్ అయితే అంటే ఇండైరెక్ట్గా ఇచ్చారండి. సో ఇప్పుడున్న పథకాలకు సంబంధించే మనకు అంటే ఆర్థిక సాయం అంతంత మాత్రమే అందుతుంది, మిగతా కొత్త పథకాలు అయితే కూడా ప్రవేశపెట్టే అవకాశం లేదని అయితే అంటున్నారండి. సో మరి ఈ యొక్క నిర్ణయం అయితే మీకే వదిలేస్తున్నానండి. ఈ యొక్క వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి మీకు వస్తుందా లేదా అని అయితే మీరే ఆలోచించండి. సో అదేంటంటే ఇప్పుడున్న పథకాలకు సంబంధించి ఉన్నవే ఇబ్బంది పడుతూ వేస్తున్నాము అమౌంట్ మనకు, అంటే ఇంకా ఇన్కమ్ అయితే రావట్లేదు మనకు, ఓన్లీ అవుట్ గోయింగ్ అంటే మనకు పథకాలకు సంబంధించి అంటే పెన్షన్ కావచ్చు, ఇలా తల్లికి వందనం కావచ్చు, అన్న క్యాంటీన్కి సంబంధించి కావచ్చు, ఇలా కొన్ని పథకాలకు సంబంధించి అమౌంట్ అయితే వెళ్ళిపోతుంది. ఇంకా
మనకు ఇబ్బందులైతే ఉన్నాయి అనైతే కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారైతే చెప్పారు. సో, ఈ నేపథ్యంలో మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి అంటే వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి అమౌంట్ అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే లేదనుకుంటున్నానండి. సో, మరి మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అనేదైతే కింద కామెంట్‌లో అయితే తెలియజేయండి.